హౌస్ అరెస్టులు లేకుండా, అక్రమ కేసులు లేకుండా ప్రజాస్వామ్యయుత ప్రజా పరిపాలన ముచ్చటగా ముందుకు పోతుంటే తట్టుకోలేక ఆ రాజసం లేదు కదా, అడ్డగోలు అవినీతి అక్రమ సంపాదన దూరమైంది కదా అనేటువంటి కుటిల బుద్ధితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓపిక పట్టినాం. అన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి ఈ కేసులన్నీ. నైరాశ్యంలో మెంటలయ్యిండు, ఏదో మాట్లాడుతుండే పిచ్చి పిచ్చి మాటలని కొద్ది ఓపికతో సహనంతో ఉన్నాం. కానీ అది మితిమీరిపోయింది, మించిపోయింది. శృతి మించి మాట్లాడుతూ ఉన్నావు. మన తెలంగాణ యాసలో భాషలో వాడు కిరాకైండు అంటారు. అట్లా నువ్వు కూడా కిరాకైనట్లు కనబడుతుంది. అది శృతి మించుతూ ఉంది. ఒకవేళ అట్లయితే ఏమవుతుంది, కిరాకైన మీద పిచ్చి కుక్కలు ఎంటబడతాయి. ఒకవేళ నువ్వు మాట్లాడిన భాషకు కానీ పదజాలానికి కానీ మా ముఖ్యమంత్రి ఒకవేళ స్పందించి ఒక్క సైగ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహంలో నువ్వు ఎక్కడుంటావు ఆలోచన చేయి. మసైపోతావు బిడ్డ. ఇంతవరకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు హెచ్చరించడం కాదు కదా, ప్రత్యక్ష చర్యలకు కూడా పాల్గొనే పరిస్థితిని నీ పదజాలం వల్ల, నీ అడ్డగోలు మాటల వల్ల నీ అంతకు నీవే కొని తెచ్చుకున్నవాడవుతావు ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో ఏదో పెద్ద చదువు చదువుకున్నా అంటావు, అమెరికాలో పోయినా ఏదో బారిస్టర్ చదివిన చదువుల్లో చెప్తావు. మళ్ళా ఏం చదివినావు? ఇదా నీ బుద్ధి, ఇదా నీ జ్ఞానం, ఇదా నీ విచక్షణ, ఇదా నీకు రాజకీయాల మీద ఉన్నటువంటి అవగాహన? సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాం, హుందా రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఓపికతో సహనంతో ఉందాం అనుకున్నాం కనుక ఇక్కడ దాకా వచ్చింది. అది తెగే పరిస్థితే వస్తే మాత్రం కేటీఆర్ మంచి పద్ధతి కాదు. ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళో జాగ్రత్త. నాలుకను హద్దులో అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని హెచ్చరిస్తూ, ఇదే చివరి హెచ్చరిక. రాబోయే రోజుల్లో మళ్ళీ అదే విధంగా విర్రవీగి మాట్లాడితే మాత్రం పరిస్థితి, చర్యలు తీవ్రంగా ఉంటాయన్నది కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఉన్నాం.